రేచీకటి ఒకటి ఇంకా రెడీ చేసి పెట్టుకున్న సెటప్ అంతా ఒకటి మూడు నా స్వామి రంగా మన్మథ నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరంగా ఆవిష్పడ్డాను చచ్చిన శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటకు వెళ్ళిపోతా, నాతో పెట్టుకో. అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. లేవండి, నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది. సావిత్రి సావిత్రి ఏమిటండి? అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గుసారం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంటి. రాంబాబు రాంబాబు లేవరా లేవరా. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్రమత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో నా శీలం పోయిందా? వీరనా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా యూజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వీరన్నా? సార్ మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఊళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహం దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో
తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి? అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి? ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి. ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి. పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా. నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు. నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ దిక్కుమాలిన ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకురా అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీర్తి వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ. ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయం అక్కర్లేదు. మీ చల్లని చూపే చాలు. ఇదిగో గురునాథం గారు, ఈ సంగతి చెప్పండి. మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా? రాంబాబు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి. ఇంకా ముందు ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్. చెప్తాను. నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గాని అంత నాన్ సెన్స్, ట్రాష్. ఏం పర్లేదు. నువ్వు ఆ పిల్లని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు. ఆల్రెడీ ఉత్తరం ప్లాన్ నాశనం చేశావు. ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను, ఆచరించు. ఏమిటి సార్? ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సత్తుతాను. సార్, ఇదెంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్? పావలా. కావాలా? కావాలి కానీ రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాణి. ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసి తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు. అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు, ఏమే ఏంటి అలా అయిపోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్. పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉంది? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం. నా గన్ను క్లీన్ చేయాలి. దా.